పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఒక సంచలన ప్రకటన చేశారు. ఏంటంటే హఫీజ్ సయీద్, మసూద్ అజర్ ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని భారత్ కి ఎక్స్ట్రాడైట్ చేయడానికి మాకేం సమస్య లేదు, కానీ భారత్ మాతో సఖ్యత ప్రదర్శిస్తే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజానికి హఫీజ్ సయీద్ ని, మసూద్ అజర్ ని ఎక్స్ట్రాడైట్ చేస్తాను అని బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యని ఎట్లా చూడాలి? రీనా హబ్బానీ యాక్చువల్లీ తను ఫార్మర్ ఫారెన్ మినిస్టర్, ఆవిడ చేసినటువంటి స్టేట్మెంట్ కూడా ఉంది. అల్ జజీరాకి ఇచ్చిన స్టేట్మెంట్, అందులో ఏంటంటే మా దగ్గర టెర్రరిస్టులు చాలా మంది ఉన్నారు అనే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. సో భుట్టో స్టేట్మెంట్ ఎట్లా చూడాలి సార్? ఇది కేవలం ఊరికే మీరు ఇందాక అన్నట్టుగా మనము సింధు జలాల్ని ఆపుతున్న సందర్భంలో ఒక నెగోషియేటింగ్ టాక్టిక్ గానే చూడాలా, లేకపోతే సీరియస్ అంశంగానే పరిగణలోకి తీసుకోవాలా? నేనైతే ఇది సీరియస్ అంశమే నేను అనుకుంటాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులకి ఎవరికి కూడాను వాళ్ళకేం హక్కులు లేవు. వాళ్ళందరూ డిస్పెన్సబుల్, ఇంగ్లీష్ లో మనం పదం వాడతాం కదా, వీళ్ళు టాయిలెట్ పేపర్ లాంటి వాళ్ళు. వాళ్ళ అవసరం అయిపోయిన తర్వాత వాళ్ళని పడేస్తారు. పాకిస్తాన్ డీప్ స్టేట్ వాళ్ళని పక్కన పడేస్తారు. కాబట్టి వీళ్ళ అవసరం తీరిపోయింది అని వాళ్ళు అనుకున్న రోజు తప్పకుండా వాళ్ళు భారతదేశానికి హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా సిద్ధపడతారు. ఎప్పుడు ఇంతకాలం వాళ్ళని మేపినటువంటి దేశం వాళ్ళని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేస్తుంది అందరూ ప్రశ్నిస్తే, ఈ రోజు అక్కడ సింధు జలాలు ఆపేయడం, సింధు జలాలని మనం డైవర్ట్ చేయడం లాంటివన్నీ చేస్తున్నాం కాబట్టి దీర్ఘకాలీనంగా వాళ్ళ దేశంలో చాలా దెబ్బ తగలబోతుంది. పంజాబ్ నుంచి సింధుకి నీళ్లు వెళ్ళట్లేదు. సింధు పంజాబ్ మధ్యలో గొడవలు విపరీతంగా ఉన్నాయి. పైపెచ్చి ఇప్పుడు భారతదేశం మిగిలిన జలాలు కూడా ఆపేస్తుంది అంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి దాని ముందస్తుగానే ఏదో విధంగా భారతదేశంతో చర్చలు జరపాలి. భారతదేశంతో మళ్ళీ సింధు జలాలన్నింటినీ మళ్ళీ భారతదేశం వదిలే దిశగా ఏదో చేయాలి. అంతటి పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఓకే హ్యాండ్ ఓవర్ చేస్తాం అంటే వాళ్ళకి నీళ్లు అన్నది చాలా ఎంత కీలకమో మనం అర్థం చేసుకోవచ్చు. మనమైతే దానికి చాలా భిన్నంగా మనకు రావి నుంచి చెనాబ్ నుంచి మనకు కట్లజ్కి వెళ్ళేటువంటి లింక్ కెనాల్స్ అన్ని కూడా మనం అప్రూవ్ చేస్తాం. రామారమి 103-105 కిలోమీటర్ల కెనాల్స్ మనం అప్రూవ్ చేస్తాం. అలాగే డ్రెడ్జింగ్ చేస్తాం. అంటే దాంట్లో మట్టి వచ్చి చేరుకుంటుంది కాబట్టి దాని నీటి యొక్క కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది. మిగతా నీళ్ళండి పాకిస్తాన్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాన్ని డ్రెడ్జింగ్ చేస్తాం, క్లీన్ చేస్తున్నాం. క్లీన్ చేసేసరికి ఏమవుతుందంటే దాంట్లో స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతున్నారు. కానీ డైరెక్ట్ గా ఎస్టాబ్లిష్మెంట్ చెప్తే కనుక వాళ్ళు ఓటమి అంగీకరించినట్టు అవుతుంది కదా. అందుకని ప్రభుత్వంలో లేనటువంటి, ప్రభుత్వాల్లో భాగస్వామి అయినటువంటి బిలావల్ భుట్టోను వాడు. ఆయన తండ్రే ప్రెసిడెంట్. బిలావల్ భుట్టో కోalition లో ఉన్నాడు. ఆయన పీపుల్స్ పార్టీను తర్వాత నవాజ్ షరీఫ్ పార్టీ ఇద్దరు కలిస్తేనే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. అయినా కానీ కూడా ఆయనకి ఏం అఫీషియల్ గా ఏమి హోదా లేకపోయినా కానీ కూడా ఆయన చెప్పిన దాంట్లో చాలా బరువు ఉంది, దాని వజన్ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. దీనికి ఒక ట్రయల్ చేసి చూశారు, భారతదేశం ఎలా స్పందిస్తుందో అని చూశారు. అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము అసలు కాంప్రమైజ్ చేసే సమస్య లేదు, దీన్ని మళ్ళీ అసలు రెస్టారెంట్ కూడా మేము ఏం చేస్తారో చేసుకోకుండా అని చెప్పారు. కాబట్టి చూద్దాం, వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పాయానో మనకు సౌదీ అరేబియా, యుఏఈ, అమెరికా, ఫ్రాన్స్, చైనా, రష్యా అందరినీ వాళ్ళు ప్రాధాయపడతాం. భారతదేశాన్ని మళ్ళీ చర్చలకి పిలిపించండి, మేము అన్ని చర్చలకు సిద్ధంగా ఉన్నాం, కాబట్టి వీళ్ళు కూడా ఇస్తాం మేము అన్న దిశగా వాళ్ళు తయారయ్యారు. సో చూద్దాం, ఆపరేషన్ సింధూర్ వాళ్ళకి ఎక్కడ తగలాలో అక్కడ తగిలిందని స్పష్టంగా అర్థమవుతుంది. హీనా రబ్బానీ కార్ వచ్చేసి ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్, జీరాలో ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆవిడ ఏం చెప్పిందంటే, ఆవిడకి ఫోటో చూపించి మనకు బహావల్పూర్ లో వాళ్ళ మౌలానా మసూద్ అజర్ కుటుంబం చనిపోయినటువంటి శవాలు, దాని మీద జనాసా చదువుతున్నటువంటి టెర్రరిస్ట్, రౌఫ్ అన్నటువంటి టెర్రరిస్ట్, వెనకాల మొత్తం వాళ్ళ సైన్యం. సో ఆ ఫోటో చూపించి దీన్ని ఏమంటారు మీరు, ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి మీకు, మీ సైన్యం టెర్రరిస్ట్ సపోర్ట్ చేస్తున్నారు కదా అంటే, అతను టెర్రరిస్టే కాదు, అసలు జస్ట్ నార్మల్ పర్సన్ అంటే అబ్దుల్ రౌఫ్ అంటే మా దగ్గర దేశంలో 10,000 మంది అబ్దుల్ రౌఫ్లు ఉంటారు, ప్రతి అబ్దుల్ రౌఫ్ ని మీరు టెర్రరిస్ట్ ఎలా అంటారు అని చెప్పి తప్పించే ప్రయత్నం చేస్తుంది. దానికి కౌంటర్ చేస్తూ యాంకర్ ఏం చెప్పారంటే, ఇద్దరి సోషల్ సెక్యూరిటీ ఐడి, వాళ్ళకు దేశానికి ఒక ఐడి ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఐడెంటిటీ ఉంటుంది కదా, మన ఆధార్ లాంటిది, వాళ్ళకి ఏదో ఐడెంటిఫికేషన్ రేషన్ కార్డు ఏదో ఉంటుంది కదా, ఐడెంటిటీ కార్డ్ ఎగ్జాక్ట్ గా ఈ అబ్దుల్ రౌఫ్ ఎవరైతే జనాజా చదువుతున్నారో అతని ఐడి, తర్వాత అమెరికా డెసిగ్నేషన్ చేసినటువంటి టెర్రరిస్ట్ డెసిగ్నేట్ చేసినటువంటి ఆర్డర్ లో ఉన్నటువంటి అతని ఐడి కార్డు రెండు ఎగ్జాక్ట్ గా సేమ్. అది చెప్పేసరికి ఆవిడ దాన్ని ఏదో తప్పించి ఏదో చేసే ప్రయత్నం చేసింది ఆవిడ, కానీ ఎక్స్పోజ్ అయింది. హీనా రబ్బానీ కార్ మనకు తెలుసు, గతంలో ఫారెన్ మినిస్టర్ గా ఉండేది ఆవిడ, పీపుల్స్ పార్టీ గవర్నమెంట్ ఫారెన్ మినిస్టర్ గా ఉండింది. గత ప్రభుత్వంలో ఆవిడ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ గా ఉండింది. బిలావల్ భుట్టో ఫారెన్ మినిస్టర్ గా ఉంటే ఆవిడ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ గా ఉండింది. కాబట్టి పీవీపీలో ఒక దిగ్గజ నేత. ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్, అఫ్ కోర్స్ వాళ్ళు పాకిస్తాన్ అదే చేస్తుంది, మాకేం సంబంధం లేదు, టెర్రరిజం మాకేం సంబంధం లేదు, వీళ్ళెవరు వాళ్ళు కాదు, ఇట్లా చెప్పేటువంటి ప్రయత్నం ఆవిడ చేసింది, కానీ దారుణంగా ఎక్స్పోజ్ అయింది. గతంలో చూసాం మలిహా రోహ్ అని చెప్పేసి వాళ్ళ అంబాసిడర్ టు యుఎన్ ఆవిడ ఫోటో చూపించి, కాశ్మీర్ లో ఇలా ఆడవాళ్ళకి అన్ని పెల్లెట్ గన్స్ తగిలి అమ్మాయిలంతా ఇలా సభ అవుతున్నారని ఫోటో చూపించి
అది చూస్తే కనుక తీరా చూస్తే అది పాలస్తీన్ లో జరిగినటువంటి ఘటన, మన కాశ్మీర్ సంబంధించిందే. ఇలా ఫేక్ నెరేటివ్ స్ప్రెడ్ చేయడం పాకిస్తాన్ చాలా తిట్ట. వాళ్ళు నిజంగా కౌంటర్ చేయగలిగినప్పుడు వాళ్ళ ఎంత అసత్యం ఉందో అంత ఎక్స్పోజ్ అవుతుంది. కీనార పానికార్తో కూడా ఇదే పరిస్థితి మనం చూస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.